వీడియోలోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చక్కటి వీడియో అనమాట. చక్కటి వీడియో అంటే ఆ జంటను పరిచయం చేస్తే అందులో ఒక సందేశం ఉంటుంది, ఇంకా మంచి నీతి ఉంటుంది. ఒక మా గ్రామ పెద్ద కోమటిరెడ్డి నరసింహారెడ్డి గారు మరియు ధర్మపత్ని సత్యవతి, ఆ ఇద్దరు దంపతులను గురించి మీకు పరిచయం చేసి, అంటే పల్లెటూరి మనుషులు స్వచ్ఛమైన మనసులు అనే ఒక కాన్సెప్ట్తోని ఇక్కడ మన జీవన విధానం ఎట్లుంది. ఆ ఆంటీ అంకుల్ ఒకప్పుడు కూడా ఇక్కడ, అంతకుముందు మా ఊరు చాలా కరువు ప్రాంతం అండి, కరువు ప్రాంతము. అప్పుడు చాలా కష్టం ఉండేది. ఎట్లా వాళ్ళ జీవితాన్ని ఇక్కడ కొనసాగించారు. వాళ్ళకి ఒక అబ్బాయి, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఆ అబ్బాయి వల్ల కూడా వాళ్ళు ఎంత చక్కగా డెవలప్ అయ్యారు ఏంటి అసలు వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం, సరేనా? ఇది విన్న తర్వాత మరి వాళ్ళకు కూడా మనం మర్యాద చేయాలి కదా. మర్యాద వేసేసి తర్వాత కాసేపు ఒక దగ్గర కూర్చొని చక్కగా పల్లెటూరు మనుషుల గురించి మాట్లాడుకుందాం రండి. ఇంత విశాలమైన ప్రాంగణం ఎక్కడైనా ఉంటుందా అంటే, ఈ గాలి పీల్చుకుంటే ఇంకా పొల్యూట్ అవ్వలేదు. ఒక 50% అయింది పల్లెటూరులో పొల్యూట్ వాతావరణము. కానీ ఈ గాలి పీల్చుకుంటే నిజంగా ఒక్కరోజు ఒక చెట్ల గాలి పీల్చుకుంటే ఒక వారం రోజులు ఆయుష్ పెరుగుతుందండి. ఇక్కడ ఈ పెద్దవాళ్ళ ఆరోగ్యానికి మూల కారణం అదే. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే వాళ్ళ జీవన విధానం, వాళ్ళ శైలి, వాళ్ళు తీసుకునే జాగ్రత్తలు, ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాం. తర్వాత ఇది ఓల్డ్గా ఉన్న ఇల్లు. ఒకప్పుడు ఆ ఇల్లుని ఎంత చక్కగా ఒక మోడ్రన్గా చేసుకున్నారు చూడండి. చక్కటి బిల్డింగ్. నేను ఇంతకుముందు మీకు మన పల్లె అందాల్లో కూడా చెప్తాను. నేను మా ఊర్లో కూడా చాలా అద్భుతంగా బిల్డింగ్స్ కట్టుకున్నారని అది కూడా చూపించాను. ఇది నేను మీకు ఒక్కసారి లోపలికి రండి చూడండి. ఎందుకంటే ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి చక్కగా వాళ్ళ అబ్బాయి ఇంత సౌకర్యంగా, ఇది హాలు, ఇది హాల్ అండి. టోటల్గా హాల్ కొంచెం టీవీ అరేంజ్మెంట్ సిటీలో ఎట్లా అరేంజ్ చేసుకున్నారో అట్లా చక్కగా అరేంజ్ చేసుకున్నారు ఇదంతా. ఓకే, నెక్స్ట్ హాల్ నుండి డైరెక్ట్ మనకు కిచెన్ వస్తుంది. ఎవ్రీథింగ్ వాస్తాయండి. ఇది ఆగ్నేయంలో చక్కగా కిచెన్, మనం సిటీస్లో ఎట్లా పెట్టుకుంటామో అట్లా, అవునా? కిచెన్ నైస్గా. తర్వాత ఇక్కడ మన పూజా గది. పూజా గది కూడా చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇది పూజా గది. లైట్ కాలు మీది కట్క చూడండి. ఇంకా ఆంటీ వాళ్ళకు కేదారేశ్వర స్వామి వ్రతాలు ఉంటాయి. ఆ వ్రతం యొక్క పందిర్ అన్నమాట ఇది. ఇందులో ఇప్పుడు దీపావళి వస్తుంది, ఇంకా వ్రతాలు నువ్వులు ఉంటాయి. ఇది పూజా గది. తర్వాత నెక్స్ట్ ఇదొక బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్. ఇదొక బెడ్రూమ్. ఓల్డ్గా అంటే అప్పుడు పెద్ద భవంతులు ఉండేవి కదా, అరుగులు అవన్నీ కూడా తీసేసి రాను రాను కష్టమైపోతుందని చెప్పేసి చక్కగా మోడర్న్గా చక్కటి ఫ్లోరింగ్తోని అద్భుతంగా, సిటీలో కంటే అద్భుతంగా. మళ్ళీ ఏంటంటే ఫుల్ ప్లేస్ ఉంటుంది, వాష్రూమ్స్ బయట కానీ లోపల కానీ వాళ్ళకి సౌకర్యంగా ఇదంతా అమర్చుకున్నారండి. ఇది అంకుల్ వాళ్ళ ఇల్లు. పైన కూడా చాలా బాగా కట్టారు అంతా. ఇప్పుడు మనం వాళ్ళకిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి మనం మర్యాద చేద్దాం. నేను ఇది అమ్మమ్మ ఊరు, తనకి నానమ్మ ఊరు అని చెప్పాను కదా. మేము ఈ గ్రామానికి అర్చకత్వ బాధ్యతలు తీసుకొని వచ్చినప్పుడు మమ్మల్ని ఫస్ట్ ఉత్సాహపరిచింది ఈ దంపతులే ఇద్దరు. వాళ్ళిద్దరికి ఎప్పటికీ రుణపడి ఉంటానో ఒకసారి ఆంటీ నాకు చెప్పారు. నాకు గుర్తుంది, ఆంటీ మర్చిపోయారేమని నాకు గుర్తుంది. ఏమని అంటే, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, జ్యోతి, గీత. అబ్బాయి పేరు వంశీ. మా జ్యోతి లాగా మీరు అని చెప్పి చెప్పారు నాతో. మరి అలాంటప్పుడు కూతురు అంటే కూతురు బాధ్యతలు మనం తీసుకోవాలి కదా. తల్లిదండ్రుల మీద అలకలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. సో నాకు ఈ ఊరికి వచ్చిన తర్వాత నాకు ఒక వరం ఏంటంటే అందరూ ప్రేమించడం, అదొకటి సంపాదించుకున్నాను నేను. ఇప్పుడు మనం అందరం మర్యాద చేద్దాం. మంత్రం చెప్పండి.
మీ హయాంలో ఎన్నెన్నో జరగాలి. అసలు ఇట్లా ముక్కోండి అట్లా పట్టుకోండి. ఎందుకంటే వారు వీడియో తీస్తున్నారు కాబట్టి మనకు దొరగారప్పుడు నేనేంది మన గ్రామ పెద్ద, మా ఇంకొకటి ముఖ్యంగా మా ఆలయ కమిటీ చైర్మన్ గారు, అసలు అది చెప్పాలి మెయిన్. ఎన్ని మోమాటాలు పడుతున్నా, ఎంత భయపడుతున్నా, ఏమన్నా మేము పట్టించుకోకుండా వీడియో ద్వారా చెప్తున్నా ఏం కాదు మనం చేద్దామని చెప్పేసి. అంటే ఒక కూతురు ఒక అల్లుడు ఇక్కడి వరకు అక్కడి వరకే అయ్యగారమ్మ ఆ బాధ్యత తీసుకున్నాం మేము. మీరు చల్లగుంటాం, మేము చల్లగుంటాం. దసరా కట్టుకోవాలి మీరు. మీకోసమే తెప్పించిన ఇది. అశ్వదాయి అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సో మనము పెద్దవారికి మర్యాద చేసుకున్నాం కదా, పెద్దవారికి మర్యాద చేసుకొని తర్వాత వీరిని ప్రశ్నలు అడుగుదాం. ఏంటి అన్నట్టు ఈ ఊరి పెద్ద కాబట్టి అందులో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ చైర్మన్గా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి. వారి ఆధ్వర్యంలో కూడా ఎన్నో జరిగినాయి. ఇప్పుడు కానీ ఈ ఊరు ఎప్పటి నుంచి ఉంది ఏంటి తనకు తెలిసినంతవరకు చెప్తారు, వారి కుటుంబం గురించి చెప్తారు, తర్వాత వాళ్ళ జీవన శైలి అది కూడా చెప్పండి నాకు. మీరు ఎట్లా వ్యవసాయం అంటే ఎట్లా వచ్చారు, ఎట్లా ఉన్నారు, మీ అబ్బాయి గురించి మొత్తం ఇప్పుడు మీరే చెప్పాలి, నేను కామ్గా ఉండాలి. చెప్పండి. వెనకటి నుంచి చిన్న నేను మా తాత వచ్చిండు, మేము కాదు. మా తాత అంటే మా తండ్రుల పేరు, మా తాత పేరు, నా తాత పేరు కూడా నరసింహారెడ్డి, మా తాత పేరు. మళ్ళీ నా తాతకు 4 కొడుకులు. అలా మా నాన్న చిన్నోడు, అందరికంటే. మేము వ్యవసాయాన్ని, అందరూ వ్యవసాయమే, 4 తండ్రులు వ్యవసాయమే, 4 కొడుకులు కొద్దిగా చదివారు. కానీ కొంతవరకు అందరూ వ్యవసాయం చేసుకుంటా. అప్పుడు మోటార్లు కొడుతు, మోటార్లు కొట్టుకుంటా కంప దొడ్డి, రేగు కంప, తుమ్మ కంప తెచ్చి దొడ్డి నాటి ఆవులకు ఒకటి, ఎడ్లకు ఒకటి, అడగని నీళ్లు. అప్పుడు ఇంజన్లు లేవు, కరెంట్ లేదు, మనకు ఏది లేనప్పుడు మోటార్లు కొట్టుకుంటా కాలం గడిపినప్పుడు కొంచెం జొన్నలు ఎక్కువ పండించేది, వద్దు తక్కువ వండేది మోటార్లకు. అందుకే చిల్లర అన్ని వాళ్ళు ఇంటి మందం, నువ్వులు, వాయిదాలు, పెసళ్ళు, బద్దళ్ళు, ఇదొకటి లేకుండా ఏది కొనేది లేదు. అప్పుడు ఒక్క ఉప్పు తప్ప కొనేది ఏది లేదు. అప్పుడు మొత్తం ఇంట్లో పండించేది. నువ్వులు పండించి గాను కట్టేది, గాను కడితే నూనె, 2 గానుగులు కట్టించుకుంటే ఏడాదిలో నూనె. ఒక్కటే ఉప్పు తప్ప కొనేది ఏది లేకుండే. అట్లనే మన గడప కొన్ని రోజుల తర్వాత కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చినాక ఇక బాయిలు తవ్వి కరెంటు పెట్టి ఇక అప్పటికి కొంచెం ఎక్కువ వ్యవసాయాలు నడిచినాయి. మసాలా కూడా లేదు అప్పుడు. ఆకులు, తంగడాకులు నేను కూడా కోసిన తంగడాకు కోసి పొలంలో వర్షకు వేసి కాళ్ళతో దొక్కి పంట పండి అన్నిటి మీదనే నాటేస్తుంది. ఇవి కదా మనం వినాల్సింది, ఇవి కదా నేర్చుకోవాలి. ఈ పురుగు మీది మందు లేదు, ఊరియా లేదు, అడుగు మసాలా లేదు, ఏది లేదు, పెండ, ఆకు, అలా. ఇప్పుడు వ్యవసాయం తర్వాత మీరు ఇట్లా మన ఊరు కూడా కొంచెం నీరు మంచి, అప్పుడు కరువు ప్రాంతం ఉండే కదా, బాగా కరువు, చాలా కరువు కింద బాగా కరువు. అవునా? స్వామి వారి ఆలయం కట్టిన తర్వాత మనం అభివృద్ధి చెందినామంటే ఒప్పుకుంటారు చాలా డెవలప్, అందరికి మంచిది కదా. ఎండలేండి స్వామి ఒక గద్దె ఉండేనండి మా స్వామికి. ఆ స్వామి అట్లా ఉన్న తర్వాత మా మామయ్య గారు అర్చకత్వ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ప్రయాసలకు వచ్చి ఆలయం కట్టిన తర్వాత నిజంగా ఆలయం సస్యశ్యామలం అయిపోయింది. కనీసం ఇక్కడ ఎవరైతే మనకైతే భోజనానికి లేని వాళ్ళు అయితే లేరు ఇక్కడ, ఇప్పుడు అస్సలే లేరు. అట్లా భగవంతుడు చూసుకున్నాడు అన్నమాట. ఇంకా మీ అమ్మాయిలు అబ్బాయి గురించి చెప్పండి. మా ఇద్దరు బిడ్డలు అయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళకి కూడా మంచిగానే ఇంత భూమి కట్నాలు ఇచ్చినాం. తర్వాత మా కొడుకు 2008లో అమెరికా వెళ్ళి
సద్వరకు ఈడ సాఫ్ట్వేర్ జాబ్ చేసిండు కొద్ది రోజులు. ఆ, ఈడ ఏం సరిపోతుంది ఎట్లా ఉంటుంది అంటే ఆయన తోటి ఏదో రాసిడు వచ్చింది పోయిండు. ఆ, ఆడ కొద్ది రోజులు కష్టపడ్డాడు, మంచిగా అయిపోయాడు ఆడ కూడా. ఉమ్, ఈ మంచిగా అయిపోయాక ఇక్కడ ఇక మాది కూడా ఇల్లు పాతది ఉండే, ఆ, పాత ఇల్లు ఉంటే దాన్ని ఇప్పేసి మంచిగా కట్టమని పైసలు పంపిడు. ఉమ్, ఆ పైసలతో ఇల్లు కట్టినాము. కట్టినాక మళ్ళీ కొద్దిగా కింద దగడు ఉంటుందని మీద కూడా మీరు సల్లగా ఉంటలేదని మళ్ళీ స్లాబ్ వేయించిండు. మళ్ళీ మళ్ళా మంచి కొడుకు. మంచిగా వేసి మీకు ఒకసారి ఎండాకాలం వచ్చిండు. వచ్చినప్పుడు కొంచెం దగడు వేడి ఉన్నది, ఫ్యాన్ ఉన్నా ఏసీ ఉన్నా దగడు ఉన్నది. అవును. అయితే ఇక దాన్ని మళ్ళీ మీరైతే చల్లగా ఉంటుందని మళ్ళీ 3 సంవత్సరాల కింద మొదలు పెట్టి అంతా మీద వేసినాం. ఆహా. మీద వేసినాక ఇప్పుడు ఇంత కూడా చల్లగా ఉంటుంది. ఇక ముందు 3 నెలలు చల్లగా ఉండేది, చల్లగా ఉండే. ఇప్పుడు మీకు అన్ని సౌకర్యం చేశాను. ఇప్పుడు అన్ని విధాల సౌకర్యం చేసిండు. నేను ఒక ఇప్పుడు మాట విన్నా, ఏమని అంటే అమ్మ నాన్న కష్టపడి నన్ను పంపించారు చేసిండ్రు, అమ్మ నాన్న మంచిగా అయిన తర్వాతనే నేను పెళ్ళైనా ఏదైనా వేసుకుంటాను అన్నాడట వంశీ. నిజమేనా? అన్నాడు అమ్మ నాన్నకు అన్ని అట్లే ఆగిండు కూడా. అట్లా ఆగిండు. మీరు మిమ్మల్ని స్థిరపరిచే తను మంచుకుంటున్నాడు అన్నమాట విన్నా నేను. మంచిగా. అది నిజమేనా? నిజమే అది. ఇప్పుడు నేను కష్టపడి చదువుకున్నాని ఫస్ట్ జీతమే 50,000 పక్కకు పెట్టిండు. అవును, అది కూడా విన్నా. దేవుడి కోసం కూడా మన ఆంజనేయ ఆంజనేయ స్వామి స్వామి ప్రతిష్టాపనప్పుడు 50,000 ఖర్చు పెట్టమని పంపిండు. ఆహా. ఈ మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు ఈ మామయ్యని అడిగే అది ఆంజనేయునికి ఆంజనేయ స్వామికి. ఆ, అదే చుట్టూరు కిరీటం లాగానే ఆ, అవునవును. ఆ, మకర తోరణం. మకర తోరణం. ఆ, పెట్టించినప్పుడు కొడుకు కూడా వచ్చిండు. ఆహా. సంతోషంగా మామయ్యని అడిగితే తెప్పించాడు. మామయ్య ఆ, పంతులు సీతారాం పంతులు తెప్పించిండు. అవునా? సీతారాముల పంతులు అంటే ఎవరో కాదండి, మా మామయ్య గారు. అది చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుంది. నిన్న రాత్రి అమావాస్య, నిన్న రాత్రి కల్లోకి వచ్చింది మామయ్య నా దగ్గరికి. వాళ్ళ తాత కూడా సీతారాం పంతులేనట. అవును, సీతారాముల పంతులు. వెంకటావ చెప్పు మాకు. అవునవును, కరెక్టే. వంశీతోనే వెంకటావ చెప్పు. మా మామ సీతారాం పంతులే, నా కొడుకు సీతారాం పంతులు. సీతారాములే. ఇప్పుడు సీతారాం పంతులు వచ్చినప్పుడు ఆమె ఇక బాగా మాట్లాడేది. అవునా? ఆ ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆయన ఊళ్ళోకి వచ్చినప్పుడు అదే మామయ్య వచ్చిన తర్వాత కూడా అంకుల్ వీళ్ళే పెద్ద మనుషులు దగ్గర ఉండి అన్ని రకాలుగా సపోర్ట్ ఇచ్చి చేసి ఆలయం కట్టడానికి కానీ ఏది కానీ, ఆ తర్వాత మళ్ళీ భగవంతుడు మమ్మల్ని పిలుచుకోవడం. ఇప్పుడు ఇది కాదు ముఖ్యం. ఏంటంటే ఇంత పెద్దవారైంది, ఒకప్పుడు ఇది కరువు ప్రాంతము. అది కాకుండా ఇప్పుడు వ్యవసాయం ఎట్లా చేస్తారో కొంచెం, ఎందుకంటే వీడియో లెంతీగా అవుతుంది కాబట్టి వాళ్ళ కష్టాన్ని మనం మనసుతో అర్థం చేసుకోవాలి. ఇలాంటి పెద్దవాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళ పిల్లల్ని కష్టపడి చదివించి పంపిస్తే వాళ్ళు కూడా ఎంతో కృతజ్ఞతతోని మా తల్లిదండ్రులు బాగుంటే మేము బాగున్నట్టే అని చెప్పేసి అనుకొని తల్లిదండ్రుల సుఖం చూసుకున్న తర్వాతనే వంశీ మిగతా చేసుకున్నాడు వాళ్ళ అబ్బాయి వంశీ. అది ఆ అబ్బాయి ప్రత్యేకత అన్నమాట. వంశీ ఫస్ట్ అమ్మ కష్టపడ్డది, నాన్న కష్టపడ్డాడని గోల్డ్ తీసుకున్నాడు. తీసుకొని చంద్రారం చేయించిండు, కంకణాలు చేయించుకోమని డబ్బులు పంపించిండు. ఏ వద్దు నాన్న అక్కలకు ఉండాలి, నాకెందుకు ఇప్పుడు అన్నా కానీ నీకు అని అన్నా కానీ మా అబ్బాయి కూడా అదే పని చేసిండండి. మేము ఊరికి వచ్చిన తర్వాత పెద్ద అబ్బాయి మమ్మీ కష్టపడ్డారు అది ఇది అని చెప్పేసి, చిన్న అబ్బాయి చేసిండు, పెద్ద అబ్బాయి చేసాడు, మేమే ఇంకా కష్టపడుతున్నాం. కష్టం బాగానే పడతారు అని బాగా చేస్తారు ఇప్పటికి కూడా. అయ్యగాల లెక్క కాదు, పని చేస్తారు ఈ పెద్ద మనుషుల. మళ్ళీ ఒక్క నిమిషం అంకుల్, ఇప్పుడు మన గ్రామం గురించి, మన ఆలయం గురించి చెప్పినాం, వీడియోస్ అయిపోయినాయి. మన ఊరి పెద్ద దొరగారి భవంతి గురించి చెప్పినాం, మన పల్లె అందాలు చూపించినాం, మనం ఇన్ని చేసినాము. మన ఊర్లో లక్ష్మీనరసింహస్వామి వారు స్వయంభూగా వెలిసాను కదా. వెలిసిందని చెప్పేసి మనం ఏమనుకుంటున్నామంటే, అంటే మా అభిప్రాయం, మీ అందరి అభిప్రాయం తీసుకొని దీన్ని మన స్వామి పేరు నరసింహపురిగా వెళ్ళిరండి, నరసింహపురిగా మార్చాలని చెప్పేసి మన ఆలోచన ఉంది. కానీ అంతకుముందు కూడా దీనికి ఒక పేరు ఉందట. ఆ పేరు ఏంటి అనేది మీరు చెప్పండి. గంతే రేగులపల్లి అనేది. అయితే ఒకసారి పెద్దలు ఏమందరు అంటే ఏదో సిరిసిల్ల దేశాయి సిరికొండ ఎంకన్న అని అందరట, వీళ్ళ పాలోళ్ళే మన సిరికొండ. అందుకే ఈ ఊరు వాళ్ళకి ఇచ్చిండట ఈ దొరలకు. అయితే వాళ్ళు ఇటు ఏదో దోసుకొని వాళ్ళు అప్పుడు ఏదో స్కూల్లో ఏదైనా పడని కాడ కొట్టుకుని ఇట్లా అని చెప్పొద్దురట. ఈ ఊళ్ళోకి వెళ్ళి పోగా ఆయన చెప్పిండట, అరే రేగులపల్లె మన ఊరు, అక్కడ ఇవ్వల్ని ఏమనుకుంటాను అన్నాడట. కాటిపల్లి జంకే అని ఒక ముసలాయన ఉండేనట.
కాటిపల్లి కట్ కాటనపల్లి జంకయ్య అని ఆయనే ఆడ అందరూ వీళ్ళు పోగా మసీద్ కాడ మన 50 అప్పుడు చింతుండే ఆడ నిలబడ్డాడు. అయితే ముసలిని కొత్త చెప్పులు ఉన్నాయట, చెప్పులు కొత్తగా ఉన్నాయట. ఇక్కడ ఏ ముట్టకమని చెప్పిండట ఆయన. అయితే వాడు ఒక్కటి తెచ్చి చెప్పులు తీసుకుపోయిండట. ఆ పెద్ద ఆయన వెంకన్న అనేటి ఆయన వెనుకొచ్చిండట. వెనుకొచ్చి ఆయన వచ్చి వీళ్ళందరూ దండం పెట్టి మంచి అంత మంచిది అన్నారు, అంత మంచిది అంటే అంత మంచిది దూర ఈయన గిట్ల నా చెప్పులు తీసుకుపోయాడు ఒక ఆయన అని అన్నాడు. అంటే ఆయన చుట్టుకొమ్మ పట్టించిండట వెనుకొంతో మొత్తం ఎక్కడో లెక్క నిలబడ్డాడు. మన దేవుని దాటేదాకా నువ్వు ఏర్పాటు చేస్తావంటే అన్నాడు. ఆడికి తీసుకుపోయి వాడిని పొట్టు కొట్టి ఆడ పడేసి చెప్పులు వీనికి ఇప్పించి వెళ్ళిపోయారు. అప్పుడు రేగులపల్లి అనేది మా పెద్దలు అనంగా నేను విన్నా. రేగులపల్లి అనేది అప్పుడు తెలిసింది. విన్నారా? అప్పుడప్పుడు అందరూ పెద్దలు ఫస్ట్ ఆ రేగు చెట్లు కూడా చాలా ఉండేనట. దానివల్ల ఇప్పుడు అంకులు చెప్పిన కథ వల్ల రేగులపల్లి, ఆ రేగులపల్లి తర్వాత ఒక ముస్కాన్ అనే ఒక వ్యక్తి వల్ల ఆ వ్యక్తి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పేరు ఎందుకు ఆయన పేరు మీద మార్చిలో ఒకటి తెలియదు, ముస్కాన్ పేట అంది. కానీ ఇప్పుడు మా హయాంలో మేము ఈ గ్రామ పెద్దల సహకారంతో ఇది పైదాకా తీసుకెళ్ళి మాకు స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి కాబట్టి తప్పకుండా ఇది నరసింహపురిగా మార్చాలని మా ఆశయం. మేము ఫస్ట్ మీ హయాంలో అన్నీ జరగాలంటాము అని అంకుల్ మోమాట పడ్డా సార్. ఎందుకంటే లోపల చాలా ఉంటుంది తపన, కానీ ఇంకెవరైనా వచ్చి ఏదైనా చెప్తే కానీ అంటారు అనమాట. వారి బాధ్యత మేము తీసుకుంటాం. సాధ్యం అవుతుంది అని పేరు మార్చుకుంది, రేషన్ కార్డు, పేరు అన్ని పిల్లలు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉండేది వాళ్ళ పేరు. ఊరు పేరు మార్చడానికి ప్రొసీజర్ ఉంటుంది. అదేమన్నా దానివల్ల అవుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు హిందూ ధర్మాన్ని మనం ఇట్లా బొట్టు పెట్టుకున్నాం, మనం ఇన్ని పనులు చేస్తున్నాం, పొద్దున్న లేస్తే పూజ చేసుకున్నాం, ఇన్ని చేసుకున్నాం. మనము మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే ఇప్పుడు కులానికి మతానికి సంబంధించింది కాదు. ముస్లిం అంటే మనకి ఇష్టం లేదండి, కానీ స్వయంభూ స్వామి వారు ఉన్నారు కాబట్టి ఆ స్వామి పేరు బాగుంటది కదా. ఇష్టమే అది కాదు కానీ సాధ్యమైందా? అదే మీరు టెన్షన్ పడతారు. అది సాధ్యమైతే భగవంతుడి మీద వేస్తారు. సాధ్యమవుతుందా అని ఆలోచనకు అంతే. అది పెట్టద్దనే కాదు, అది చాలా మంచి పేరు. మంచి పేరు, దేవుని పేరు మీద ఊరుంటే ఎంత మంచిది, బాగుంటుంది. ఇట్లా ఈ గ్రామ చరిత్ర, పల్లె అందాలు, పెద్ద మనుషులు అంటే ఒక్క ఈ జంటను చూస్తే ఈ మొత్తం పల్లెటూరులో ఒకప్పుడు ఎంత కష్టపడ్డారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ పిల్లల్ని చదివించి వాళ్ళు ఎంతో కష్టపడి, ఇందాక ఆంటీ కూడా చెప్పారు కదా, మా అమ్మకి ఏమీ లేదు కష్టపడి ఇట్లా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి అన్ని చేయించడం. నిజంగా ఇలాంటి అమ్మలో నేను కూడా ఉన్నాను. నాకు 2 అబ్బాయిలు ఉన్నారు కదా, వారు కూడా అంతే. నిజంగా మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా అసలు ఒక చాలా నష్టం, కానీ భగవంతుడు భుజాల మీద మోస్తే ఎట్లా ఉంటాడు అనేది అది భగవంతుడికి తెలుసు, అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. పిల్లలు కూడా మమ్మల్ని ఎంతో చూసుకోవడం చేయడం కాబట్టి ఈ చిన్న గ్రామంలో ఉన్న కొందరికి ఆశ్చర్యం అవుతుంది, ఏముంది ఈ బాగానే సంతోషంగా ఉంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే కొడుకులు బాగుంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు బాగుంటారండి కదా. ఇది అంటే పల్లెటూరి జీవన శైలి. మనము ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా చెప్పాలి, ఇక్కడ ప్రతి ఒక్కరిని ఫస్ట్లో వచ్చినప్పుడు ఇక్కడ అక్క, అమ్మ, అత్త, పిన్ని, బాబాయ్, మావ ఇట్లా అన్ని వరుసలు ఏం ఆ బామ్మని ఇట్లా మాట్లాడుకుంటుంటే నేను రక్త సంబంధాలు అనుకునేదాన్ని. ఏముండదు, పేర్లు పెట్టుకునే బంధాలను కలుపుకుంటారు. ఇంకోటి ఏంటంటే కొంచెం ఆ పిచ్చి టీవీల వల్ల, పిచ్చి సీరియల్స్ వల్ల పల్లెటూర్ల దాకా కూడా కొంచెం పాకపోయింది. 50% సంతానం అయితే నీకు జ్యోతి, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకు అవుతారు సంతానం, నీకు తప్పకుండా అవుతారు. నా మాట ఇది మా మామయ్య గారు. ఏదైనా కానీ మన ఇంత ప్రేమ అభిమానం ఉంటాయంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు మర్చిపోరు అనమాట. ఇట్లా అన్ని బంధాలు కలుపుకుంటూ పోవడం. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఈ టీవీల వల్ల కొంచెం కాలుష్యం అయిపోయింది, కానీ టీవీలను కానీ పట్టణాలకు కొంతమంది వెళ్ళడం చేయడం కానీ ఇంకా 50% ఇంకా మిగిలింది. ఇక్కడ ధర్మం మిగిలింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఉంటాయండి అలకలు, అబద్ధాలు, చాడీలు, గాలి మాటలు చెప్పేవాళ్ళు. మన సినిమాలో చూస్తుంటాం కదా, అట్లా చాలా మంది ఉంటారు. అట్లున్నది. కానీ నిజంగా నేను చూసిన అంకుల్, ఇప్పటికి ఏదైనా కష్టం వచ్చినా
కష్టం వచ్చినా ఏదైనా ఫంక్షన్ అయినా కలిసి కట్టుగా మళ్ళీ ఎక్కడున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చేసుకుని ఇది మాత్రం చూసాను. చేస్తారు. ఎక్కడెక్కడ నుండైనా వస్తారు, బంధువులు అందరూ వస్తారు, అందులో ఏ అరమరికలు లేకుండా ఏరుకొని తర్వాత మళ్ళీ ముచ్చట్లు పెట్టుకున్నా సరే మళ్ళా గడ్డకే పెడతారు కానీ ఆపది కానీ సాపది కానీ సంపది కానీ అన్ని అందరు కలుస్తారు. అదే అన్నమాట. అన్ని కులాలు కలుస్తారు. అన్నీ కలుస్తారు. ఇది మా గ్రామంలో ఎప్పటి నుండి మేము వచ్చినప్పటి నుండి మీకు ఆలయ చరిత్రతో పాటు గ్రామంలో పెద్ద మనుషులతో పాటు స్వామి మహిమతో పాటు ఇన్ని ఎందుకు చూపిస్తున్నామనంటే కుందెన పెడుతురు కుందెన కాదు అది చక్కెర కుదురు పెట్టి నరసింహస్వామి కాడ. అవునా? ఆ దీపం పెట్టడానికి ఒక గద్దె మీద ఉన్న స్వామికి ఒక ఆలయం కట్టించి మా మామయ్య గారు, ఆ తర్వాత ఇంతమంది పెద్దలు వారికి సపోర్ట్ ఉండి ఇది కాకుండా గ్రామానికి అభివృద్ధి కానీ ఏది కానీ ఇప్పుడు వీళ్ళు ఒక 4 రోజులు ఎటన్నా ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటామండి, కానీ 4 రోజులు ఎటన్నా వెళ్తే ఇంట్లో పెద్దవాళ్ళు లేనట్టే అనిపిస్తుంది అనమాట. నేను కంపల్సరీ నేను కూడా జ్యోతి లేదా గీతలు ఇట్లా ఫోన్లు చేస్తుంటాను నేను కూడా. అంత అనుబంధం అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈ గ్రామానికి అంటే ఒక పల్లెటూరికి రావాలి, భగవంతుని సేవలో ఉండాలి, పెద్ద మనుషుల ప్రేమ సంపాదించాలి, స్వచ్ఛమైన గాలి వీల్చాలి అని అది కావాలి అంటే తప్పకుండా ఎంతో కొంత పుణ్యం చేసుకొని ఉంటేనే ఇదంతా సాధ్యమవుతుందండి. ఇది ఈ అదృష్టం మా ఇద్దరికి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే తప్పకుండా ఈ వీడియో ద్వారా చెప్పాలి ఏంటంటే ఇంత కష్టపడి తల్లిదండ్రులు పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్నారు, ఇంకెక్కడెక్కడ మెట్రో సిటీస్లో ఇండియాలో ఉంటున్నారు, కానీ తప్పకుండా అక్కడ ఫారిన్లో ఉన్న వాళ్ళు కూడా అదే మీరు ఖచ్చితంగా అక్కడే ఉండాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. ఎందుకంటే తప్పకుండా రావాలి, తల్లిదండ్రులకి సేవ చేసుకోవాలి, ఆ సేవలో తరించాలి ఖచ్చితంగా. ఒక సమయం వస్తుంది బిడ్డ అంటది తాత జడ్జి ఉన్నాయి తప్పకుండా రావాలి, సేవ చేసుకోవాలి, దగ్గర ఉన్న పిల్లలు వస్తూ ఉండాలి, వాళ్ళని చూస్తూ ఉండాలి. ఎంతోమంది ఒంటరిగా ఉన్న వాళ్ళని కూడా చూసిన కొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, వాళ్ళకి అదొక స్వేచ్ఛ ఉండాలన్న ధైర్యం ఉంటుంది, కానీ ఎప్పటికైనా పిల్లలు వాళ్ళకి తప్పకుండా సేవ చేయాల్సిందే, ఆ ధర్మాన్ని మనం పాటించాల్సిందే. ఇదండి పల్లెటూర్లు, స్వచ్ఛమైన మనుషులు, స్వచ్ఛమైన మనసులు అన్నీ ఉంటాయండి ఇక్కడ. అలకలు ఉంటాయి, అపార్థాలు ఉంటాయి, అభిమానాలు ఉంటాయి, హడావుడులు ఉంటుంది. ఇంకా మాకు ఇంకా కొద్ది రోజులు గణపతి పూజలు, అమ్మవారి పూజలు ఇవన్నీ వస్తున్నాయి. ప్రతిరోజు ఒక పండగ అంటే ఇందులో గమ్మత్తుగా వస్తుంటాయి అనమాట. ఎవరో అన్నారనో అదట్టారనో ఇలాంటి మాటలు, అలకలు, అపార్థాలు, ప్రేమలు ఎవ్రీథింగ్ అనమాట. అద్భుత ఇంకేం లేదండి. ఇక్కడ కనుక అనుభవించాలి అంటే నిత్యం పండగే. అందుకే యువత ఎప్పుడు కానీ కంపల్సరీ అగ్రికల్చర్ వైపు తప్పకుండా రావాల్సిందే. రైతు దేశానికి వెన్నెముక్క, వీరు మన దేశానికే వెన్నెముక. భారతదేశం గర్విస్తుంది, భారతదేశం ఎక్కడో ఉంది, మనం తలెత్తుకొని ఉన్నామంటే ఇంత పెద్దవాళ్ళు ఇంత సేవ చేసి ఇప్పటి జనరేషన్ అటు పంపించేసి వాళ్ళకు లైఫ్ ఇచ్చి ఇక్కడ వీళ్ళ జీవన శైలిని వీళ్ళకి కాపాడుకుంటూ ఉంటున్నారు. కాబట్టి భారతదేశం ఎప్పుడు విశ్వగురువు అని అనిపించుకునే స్థాయిలో మనం ఉన్నాం. ఇదంతా ఎందుకు ఇంత కష్టపడడం ఇవన్నీ చేయడం అంటే హిందూ సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ ప్రతి ఒక్కటి ఇవన్నీ ఒకదానికొకటి జోడై ఉంటాయి. ఈ సమాజంలో బంధాలకి అనుబంధాలకి చాలా విలువ ఉంటుందండి. ఇందులో రక్త సంబంధాలు, అమ్మ నాన్నలు, అక్క చెల్లెళ్ళు, తోబుట్లు, కన్నపిల్లలు అనేది ఏం లేదు. అందరూ కష్టం వస్తే అందరూ కలిసిమెలిసే ఉంటారనమాట. ఇది పల్లెటూళ్ళకు ఉన్న ప్రాధాన్యత, ఇందులో ఉన్న పవిత్రత. సో తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్కి మీ పిల్లలకు చూపించాలి. ఇలాంటి పెద్దవాళ్ళను మేము కానీ మీరు కానీ అంటే మాకంటే చిన్నవాళ్ళు ఆదర్శంగా తీసుకుంటేనే ప్రతిరోజు మనకు ఒక ఉత్సాహం వస్తుంది. నాకు ఎప్పుడన్నా లేట్గా లేస్తే నాకు ఒక భయం అనమాట. ఏమని ఊరు కదా ఇంత లేట్ అయిపోయింది తొందరగా అంటే భయం ఉంటేనే బాధ్యత ఉంటుందండి. తప్పకుండా ఆ బాధ్యత ఉన్న వాళ్ళు ఎప్పటికైనా ఉన్నతంగా ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఉన్నతంగా ఎదగడం అంటే డబ్బులు ఒకటి కాదు, ఐశ్వర్యం అంటే డబ్బు కానే కాదు. ఐశ్వర్యం అంటే మనశ్శాంతి, స్వచ్ఛమైన ప్రేమ సంపాదించుకోవడము, ధర్మంగా బతకడము, ధర్మంగానే వెళ్ళిపోవడం పైకి. ఇవన్నీ ఉంటే ఎంతో కొద్ద డబ్బు ఉంటుంది కదా, ఎంత ఉన్నా లోపల పెట్టుకోవాల్సిందే కదా, పైకల్లే తీసుకెళ్ళలేం కదా. కడుపు నిండా తినడానికి అన్నం, కట్టుకోవడానికి బట్టలు, చుట్టూన్న బంధాలు, మన కుటుంబము, మనం పుట్టినీళ్ళు కానివ్వండి, మెట్టినీళ్ళు కావండి, మన బంధాలని మనల్ని అర్థం చేసుకొని మనతో మంచిగా ఉండడం. ఇదే ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు ఈ యొక్క ప్రశాంతతను అంటే మనం మరణించేటప్పుడు మాత్రం మన ముఖం మీద చిరునవ్వు ఉండాలి. అంత ధర్మంగా మనం బ్రతికినప్పుడు మన జన్మకు ఒక అర్థం ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా ఈ అంకుల్ ఆంటీకి వాళ్ళకి చెప్పి ఈరోజు మీరు మాట్లాడాలని చెప్పగానే వారు ఆ రోజు వాళ్ళెంత సంతోషపడ్డారు, ఆ దొరగారు వీరంత సంతోషపడి ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇంకా కదా ఇది మనం నేర్చుకోవాల్సింది, ఇది మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం. కోళ్ళు బాత్రానికి వాళ్ళు వీళ్ళు
ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎటు పోవాలన్నా దారి లేదు. వాళ్ళు ఇది బంగ్లాదేశ్ అందరూ. ఎక్కడికి పోదామన్నా బస్సు లేదు, నడుచుడే సైకిల్ కూడా నడవకపోవడం అట్లుండి తవ్వ. అప్పుడు మా చిన్నప్పుడు కూడా ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు స్టార్ట్ అయింది. ఇది అన్నమాట. అంటే 71 అంటే 1971 అది. అప్పుడు ఉండేనా? నీళ్లు వాటర్ ఉండేనా? ఎక్కడో మోసుకొచ్చుకోవడం ఎంత కష్టపడి. ఎట్లా బండ్లు మీద ఒక డ్రమ్ కొట్టుకొచ్చి తెల్లాలేసి ఇంట్లో నీళ్లు పోసి నాగటికి పోయేది. అవునా? ఇప్పుడు మాకు ఇది సామెళ్ళ నాన్న జీతం ఉన్నాడు. వాడు పొద్దున్న 5 గంటలకు 4:30కు బయటకు పోయి కరెంటు పెట్టి ఒక దాని మీద తెల్ల క్లాత్ వేసి నీళ్లు పట్టి క్లాత్ దాని మీద నీళ్లు దొరకకుండా తీసుకొచ్చి ఈడికి వచ్చి ఆ నీళ్లు తీసినాక వాడు బండి ఇడిసి అదే ఎడ్లతోటి మళ్ళీ నాగలు కట్టింది. అవునా? మొదలు నీళ్ళ పని. ఆ డ్రమ్ నీళ్లు 2 రోజులు ఎదుర్కోవాలి. వింటున్నారు కదా? కొన్ని రోజులు ఇట్లా కొన్ని ఏళ్ళు స్వామి చూపించినంత చూపించి నీ మీద ప్రేమ ఆ పరీక్షలు పెట్టారు. కాకపోతే మొత్తం ఊరు మొత్తం కంప్లీట్ సస్యశ్యామలమండి. ఊరు మొత్తం ఎక్కడ ఎవరికి మా ఊర్లో భోజనానికి లేరు అనే వాళ్ళైతే మొత్తానికి లేరు. అంత బాగా ఇక్కడ ఏ ఉత్సవాలైనా మొట్టమొదటి ఇక్కడ అన్నదానానికి నిర్వహిస్తారండి ప్రాధాన్యత. అద్భుతంగా అన్నదానానికి ఎంతోమంది ముందుకు వస్తుంటారు ఇక్కడ. ఇది మా గ్రామ చరిత్ర. మా పెద్దవారి అంటే వీరి జీవనశైలి తప్పకుండా తెలుసుకుంటేనే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. ఇందులో అన్నీ ఉంటాయండి. నేను చెప్తాను కదా, దైవభక్తి ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, తల్లిదండ్రుల మీద గౌరవం ఉంటుంది, పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది, చుట్టూన్న సమాజంతో అనుబంధాలు ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నీ మనము వినాలంటే ఒక్కరి కథ వింటే చాలు. మొత్తం అంటే మనసుతో తీసుకొని అర్థం చేసుకోవాలన్నమాట. ఇది మా ఊరి పెద్ద కోమటిరెడ్డి నరసింహారెడ్డి గారు, వారి ధర్మపత్ని సత్యవతి, ఆంటీ, అంకుల్ వాళ్ళ కష్టం చెప్పింది కదా. మిగతాదంతా మీరు ఊహించుకోండి. ఈ ఊర్లో ఇంకా మిగతా వాళ్ళు ఎంత కష్టపడి ఎంత పైకి వచ్చి వాళ్ళ పిల్లల్ని వృద్ధి చేసుకొని ఇక్కడ వీళ్ళు ఇంత సంతోషంగా బ్రతుకుతున్నారు, ఆయుష్తో ఆరోగ్యంతో బ్రతుకుతున్నారంటే కేవలం వాళ్ళ జీవనశైలి, వాళ్ళ ధర్మమే వాళ్ళని కాపాడుతుంది, వాళ్ళ బిడ్డల్ని కాపాడుతుంది. ఇది మన ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం అనమాట. తప్పకుండా అంటే పల్లెటూరి మనుషులు స్వచ్ఛమైన మనసులు ఇది అనమాట. ఇది మీకు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి. పల్లెటూర్లు ఇంకెప్పుడు అసలు పొల్యూట్ కావద్దు. సగం అయిపోయింది, ఇంకా సగం కాకుండా ఉండడానికే, మా ఊరైతే కాకుండా ఉండడానికి కనీసం ఈ వీడియో ద్వారా ఇంకో 10 మందికి చెప్పాలని చెప్పేసి ఒక తపన. ఇది కూడా భగవంతుని సంకల్పమేమో అనుకుంటున్నా. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో, మంచి మంచి విశేషాలు, మంచి మంచి వంటలు, మంచి మంచి మాటలు, మంచి మంచి పాటలతో ఎప్పుడు శ్రీదేవి మీ ముందుకు వస్తూనే ఉంటుంది. అంతవరకు నమస్తే అండి.